సో ఫైనలీ అదర్పేట బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ పాపం ఎక్సైట్మెంట్ తట్టుకోలేక దిగేశారు. మరి నేను కూడా దిగేసి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటది. లెట్స్ గో. శివాని గారు. హాయ్ అండి ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, కానీ బీచ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ గా చాలా బాగుంది. చాలా బాగుంది కదా? అవును, అందుకే రమ్మని చెప్పానండి. ఓకే, స్పెషల్ ఏంటి అసలు? స్పెషల్ అంటే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అవి జరుగుతుంటాయి. ఓకే, సో ఉప్పెన మూవీ చూసారా? చూసా. సో ఈ బోట్స్ ఆ పిల్లర్స్ చూస్తుంటే అదే సీన్స్ కొన్ని ఉన్నాయిగా. అవును అవును, అదే చూడండి, ఆ పిల్లర్స్ ని ఒకసారి చూపియండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాలి. సో తునిలో ఉన్న సరుగుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే నేను వచ్చాను. సో ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే చాలా బాగుంటుందని విన్నాను. నేను వచ్చే రోడ్స్ కూడా అసలు అద్భుతంగా ఉండే, అంటే ఫుల్ మొత్తం ఇక్కడ అక్కడ అంతా మౌంటైన్స్ మధ్యలో చిన్న చిన్న రోడ్స్. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలామంది చెప్పారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి. ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి. సో తుని గ్రామం చుట్టూ మనకైతే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మార్నింగ్ కూడా మనం చూసాము, బీచ్కి వెళ్ళాము, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు సిగ్నల్స్ లేవు. ఈ విలేజ్కి ఎంటర్ కాగానే మనకు కంప్లీట్ సిగ్నల్స్ అయితే గాన్. బట్ లొకేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, పీస్ఫుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే మనకి సిటీ లైఫ్లో ఉన్న స్ట్రెస్కి ఇక్కడికి వచ్చాక నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి అలా లోపలికైతే వెళ్దాము. చూడండి, సరౌండింగ్స్ మొత్తం మౌంటైన్స్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఐ థింక్ విలేజ్ నుంచి కూడా అందరూ వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వనభోజనాలకు కూడా వెళ్తున్నారు. సో ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసినట్టే అనిపిస్తుంది. అప్పటి నుండి దగ్గరికి అయితే వచ్చేసినాం అనిపిస్తుంది, కానీ వచ్చినట్టయితే అనిపించట్లేదు. ఓకే, సో ఫైనల్గా అయితే వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఇంకా రాలేదు. అండ్ ఈ వాటర్లో నేను వెళ్ళాలి అంటే హీల్స్ తీయాలి, లేదంటే పడిపోతాను. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి? తడిచిపోతానేమో. సో లోపలికి వెళ్తున్నా కానీ ఇంకా వాటర్ ఫాల్స్ అయితే నాకు కనిపించలేదు. జనాలు అయితే మంచిగా ఇక్కడికి వచ్చి వండుకొని వనభోజనం లాగా తింటున్నారు. చాలా బాగుంది చూస్తుంటే, కానీ వాటర్ ఫాల్స్ వస్తలేవు. ఇంకా పదండి చూద్దాం ఇంకెంత ముందుకుందాం. ఇటు ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. అలసిపోయారండి. అంతకు మించి 10 కొండలు ఎక్కిన కూడా అలసిపోను. పాములు అంటే భయపడతారు అనుకుంటే ఇందాక భయపడ్డారు. భయపడలేదు, నేను నమ్మలేదు. పామని చెప్పి భయపించాలి ట్రై చేసింది, నమ్మలేదు. కోతులు ఉన్నాయి, జాగ్రత్త. మేము ఇది దుంకితే నాకు సంబంధం లేదు. సో నాకు ఒక క్వశ్చన్, ఇప్పటికి మీరు ఇలా ఎన్ని విలేజెస్ కి వెళ్ళారు? విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, ఓకే, తర్వాత చిత్తూరు, పుంగనూరు. సో వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసారా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అయిందా ఎప్పుడైనా? ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవ్వలేదు. మనకు ఖాళీ సమయం దొరికింది కాబట్టి. ఖాళీ సమయం దొరికినందుకు నా వల్లనా అట్లా కలిసి వచ్చింది అంతా.
ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడం మాత్రం ఒప్పుకోవట్లే కదా. మీ వల్లనే. అంటే నేను చాలా ఊర్లకు నేను వెళ్ళాను, కానీ ఏ ఊర్లో కూడా ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూడలేదు. నాకెందుకు ఇక్కడ నిజంగా పాము ఉందేమనే ఉంది. అయిపోయింది. వాతావరణం చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. నాకు నిజంగా పాములు అంటే చాలా భయము. పాములు అంటే అంటే అడవి అన్నప్పుడు పాములు అసలు ఇవన్నీ చూస్తే భయపడతాను అనుకున్న శివాలి. నేను భయపడండి, నేను పక్కా సిటీలో పెరిగిన పల్లెటూరు అమ్మాయిని. అంటే పల్లెటూరు అంటే పక్కా హైదరాబాదీ, బట్ ఐ లైక్ టు గో టు విలేజెస్, ఐ లైక్ టు ఎక్స్ప్లోర్. సో నాకేం భయం అనిపించట్లేదు. పాము వచ్చినా నేను భయపడా, మీరే భయపడతారు. సరే చూద్దాం కానీ చూడండి. అసలు మనం ఎంత దూరం వచ్చాయని తెలుసా? మరి ఇంకా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది? వాటర్ ఫాల్స్ రాలే. ఇందాకేమో డైలాగ్ వేశారు, ఒక్క కొండ కాదు 10 కొండలైన ఎక్కేస్తానన్నారు. అవును ఎక్కేస్తాను, కానీ ఇప్పుడు మనకు టైం చూసుకోవాలి కదా, మనకు ప్రోగ్రామ్ కూడా ఉంది. మొత్తానికైతే మేము చేరుకున్నాము. అక్కడే మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. మనము ఒక సంవత్సరం మొత్తం కష్టపడి జాబ్లో ఇంక్రిమెంట్ తీసుకుంటే కూడా ఇంత ఆనందం ఉండదు. సో అంత దూరం నడుచుకుంటూ వచ్చే ఫైనల్గా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మీరు కూడా, చాలా బాగుంది. మనకి ఖచ్చితంగా షూ ఇప్పాల్సి వస్తుంది. చూసారు కదా, ఇది కదా అసలు సూపర్ ఉంది. తిప్పాలి, వెళ్తున్నా నేను. ఎక్కడ దిగడం కష్టం, జాగ్రత్త. సరే ప్రవీణ్, అయ్యో. సో అది ఫైనల్గా వాటర్ ఫాల్స్ అయితే ఇది బ్యూటిఫుల్ సీన్ అయితే ఉంది. చూడండి. ఓకే, సో ఇదండి మా ఫన్నీయెస్ట్ వ్లాగ్ అనమాట ఇది. వీళ్ళు మంచిగా మా వంశీ గారు, మా ప్రవీణ్ గారు అయితే మంచిగా మునిగి వచ్చారు. నేను మునగలేకపోయాను, బట్ మంచి ఎంజాయ్ అయితే చేశాను జర్నీ. సో వెళ్ళేటప్పుడు అయితే డిస్టెన్స్ చాలా ఉంది, ఇంకా రావట్లే అనిపించింది. వచ్చేటప్పుడు అయితే మంచిగా వచ్చేసాము. బట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీరు చెప్పాలి. చాలా బాగుంది రియల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత హైట్ నుంచి వాటర్ బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే సత్తా కాబట్టి రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఎంజాయ్మెంట్ అంతా మన ప్రవీణ్ గారి ఫేస్లో కనిపిస్తుంది కదా. ఎంజాయ్ అయితే బాగా చేశారు కదా, వెరీ గుడ్. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.